సో 2 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్‌కి మనకొచ్చే అఫీషియల్ రికగ్నైజేషన్ ఎట్లుంటది అని మీ అందరికీ తెలవడానికే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఈ వీడియో అనేది ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. సో ఎట్లాంటి ప్రమోషన్ అయితే కాదు. సో ఏంటంటే మనకైతే ఒక క్యూరియాసిటీ ఉంటది. 2 ఇయర్స్ తర్వాత మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఎట్లా ఉంటదని చెప్పి. సో ఆ క్యూరియాసిటీ నాకు కూడా ఉండే. బట్ ఆ క్యూరియాసిటీ మీకు ఉండొద్దు అనే ఒక రీజన్ తోటి ఈ వీడియో అయితే చేసిన. సో ఎట్లాంటి ప్రమోషన్ అయితే కాదు. అండ్ ఇది కంప్లీట్‌గా ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. Hey buddies, welcome to another Tutor. This is Jatin. So I think you people are doing great. సో ఆల్రెడీ మనం ఒక వీడియో చేసుకున్నాం. ఆ వీడియోలో రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అన్బాక్సింగ్ అనేది చేసినాం. సో ఈరోజు ఏంటంటే ఆ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఓవర్‌వ్యూ అనేది చూద్దాం. సో ఏదైతే అన్బాక్సింగ్ వీడియో ఉందో ఆ అన్బాక్సింగ్ వీడియోకి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఓవర్‌వ్యూ అయితే చూద్దాం. సో వితౌట్ ఎనీ లేట్ మన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సో ఇట్లా వస్తది. ఏదైతే తెలంగాణ పారామెడికల్ బోర్డ్ నుండి పాస్డ్ అవుట్ అవుతారో వాళ్ళకైతే అఫీషియల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇది ఉంటది. సో ఇదొక అఫీషియల్ రికగ్నైజేషన్. సో మనకైతే ఈ సర్టిఫికేట్ ఒరిజినలా ఫేకా అని తెలుసుకోవడానికి ఇక్కడ మనకు జూమ్ చేస్తే తెలుస్తది. ఇక్కడేంటంటే తెలంగాణ స్టేట్ పారామెడికల్ బోర్డ్ అని చెప్పి మన సర్టిఫికేట్ మొత్తం కూడా ఉంటది. అండ్ ఇక్కడ మనకి లోగో ఉంటది. అండ్ ఇక్కడ ఒక అఫీషియల్ స్టాంప్ అనేది ఉంటది. అఫీషియల్ సీల్ అనేది ఉంటది. అండ్ ఇక్కడ సెక్రటరీ సైన్ అనేది ఉంటది. సో వెన్ ఇట్ కమ్స్ టు సర్టిఫికేట్ సో మనకి తెలంగాణ పారామెడికల్ బోర్డ్ అని చెప్పి ఇక్కడ సర్టిఫికేట్ మీద ఉంది. అండ్ ఇక్కడ కిందికి వచ్చేసరికి ఇక్కడ హియర్ యూ కెన్ సీ ద అడ్రస్ 306 డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ ఆఫీస్ కాంప్లెక్స్ కోటి హైదరాబాద్. సో ఇక్కడ పిన్ కోడ్ కూడా ఇచ్చారు. మనకు మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు పారామెడికల్ బోర్డ్ది. అండ్ వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ కూడా ఇచ్చారు. అండ్ ఆల్సో మనకి ఈమెయిల్ అడ్రస్ అయితే ఇచ్చారు. సో ఏమైనా క్వారీస్ ఉంటే మనం ఈ వెబ్సైట్లో ఏమైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఇక్కడ వెబ్సైట్‌లో చూసుకోవచ్చు. అండ్ ఏమైనా క్వారీస్ ఉంటే ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రస్ అండ్ మొబైల్ నెంబర్ ఉంది. అండ్ మనకి ఆఫీస్ అడ్రస్ కూడా ఇచ్చారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ మనకి ఇక్కడ అప్లికేషన్ డేట్ అనేది ఇస్తారు. అండ్ రిజిస్ట్రేషన్ డేట్ అనేది ఇస్తారు. సో అప్లికేషన్ డేట్, రిజిస్ట్రేషన్ డేట్ ఉంటది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే మనం స్లాట్ బుక్ చేసుకున్నామో స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత 3-4 డేస్‌కి ఏదైతే సర్టిఫికేట్ జనరేట్ అవుతదో ఆ డేట్ అయితే మనకి ఇక్కడ ఉంటది. కమ్స్ టు సర్టిఫికేట్ మనకి ఇక్కడ సర్టిఫై నువ్వు దేనిలో సర్టిఫై అయినావు అని చెప్పి మనకి ఇక్కడైతే మెన్షన్ చేస్తారు. అండ్ ఇక్కడ మన నేమ్ ఉంటది. అండ్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఉంటది. అండ్ క్వాలిఫికేషన్ ఉంటది. అండ్ నువ్వు ఎగ్జామ్ ఏ మంత్, ఏ ఇయర్‌లో పాస్ అయినావని చెప్పి ఉంటది. అండ్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఇస్తారు. అండ్ నేమ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్ నువ్వు ఎక్కడ ఏ ఇన్‌స్టిట్యూషన్ నుండి పాస్డ్ అవుట్ అయినావు అని చెప్పి ఉంటది. సో అడ్రస్ ఆఫ్ ద టెక్నీషియన్ అంటే మీ అడ్రస్ అనేది ఇక్కడ ఉంటది. అండ్ సర్టిఫికేట్ అనేది మనకు ఒక 5 ఇయర్స్ ఆఫ్ వ్యాలిడిటీ అనేది ఉంటది సర్టిఫికేట్‌కి. అది ఎప్పటి వరకు వ్యాలిడ్ అని చెప్పి ఇక్కడైతే మనకు మెన్షన్ చేసి ఉంటది. అండ్ ఇక్కడ మనకు ఒక క్యూఆర్ కోడ్ అయితే ఉంటది. అండ్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మన గురించి వస్తది. సో మనం ఒకవేళ మన గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే లైక్ నేమ్, డీటెయిల్స్ అవన్నీ కూడా కావాలనుకుంటే ఈ క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే డైరెక్ట్ పారామెడికల్ వెబ్సైట్‌లో పారామెడికల్ పోర్టల్ ఓపెన్ అయ్యి మన డీటెయిల్స్ అన్నీ కూడా చూపెడుతది. అండ్ దిస్ ఈస్ ద అఫీషియల్ సీల్ ఫ్రమ్ తెలంగాణ పారామెడికల్ బోర్డ్. అండ్ హియర్ వి హ్యాస్ ద సిగ్నేచర్ ఆఫ్ సెక్రటరీ ఆఫ్ పారామెడికల్ బోర్డ్. సో పారామెడికల్ బోర్డ్ సెక్రటరీ యొక్క సిగ్నేచర్ అయితే ఇక్కడ ఉంటది. అండ్ ఇక్కడ ఏంది అంటే ఒకవేళ సో ఇక్కడ మనకు బ్లూ కలర్‌లో కింద ఇచ్చిర్రు కదా! సో ఇదేంది అంటే ఒకవేళ మనం మన అడ్రస్ అనేది చేంజ్ చేస్తే సో దట్ మన పారామెడికల్ బోర్డ్‌కి ఇన్ఫార్మ్ చేయాల్సి ఉంటది. సో వాళ్ళు రిజిస్టర్‌లో మన అడ్రస్ అయితే చేంజ్ చేస్తారు. సో దిస్ ఈస్ అబౌట్ అవర్ సర్టిఫికేట్. సో మన సర్టిఫికేట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇది. సో దిస్ ఈస్ అబౌట్ ద సర్టిఫికేట్ ఓవర్‌వ్యూ. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.